టైమ్ ఈజ్ మజిల్, టైమ్ ఈజ్ బ్రెయిన్. ఈ రెండు స్లోగన్స్ జనరల్లీ మనం ఇంటర్వెన్షనల్ టీమ్స్ నుంచి వింటూ ఉంటాం. కార్డియాలజిస్ట్ అయితే టైమ్ ఈజ్ మజిల్ అంటుంటారు, అండ్ న్యూరాలజిస్ట్ అయితే కనుక టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటుంటారు. ఈ రెండిట్లో ఇంపార్టెన్స్ ఏంటంటే ఎంత తొందరగా మీరు కేర్ తీసుకోగలిగితే మంచి రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి. సో ఎస్పెషల్లీ ఈ వీక్ మనం న్యూరాలజిస్ట్ డీల్ చేసే స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల, అండ్ నాతో పాటు ఇవాళ డాక్టర్ మనోజ్ వాసిరెడ్డి, ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ, అండ్ డాక్టర్ సూర్యతేజ రెడ్డి, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీ నుంచి ఉన్నారు. వెల్కమ్ డాక్టర్స్. స్ట్రోక్ రెడీ సెంటర్ అని చెప్పి మనం అడ్వర్టైజ్ చేస్తుంటాం. శ్రీ హోలిస్టిక్ ఈజ్ నౌ స్ట్రోక్ రెడీ అని చెప్పేసి. అంటే ఒక స్పెసిఫిక్ స్ట్రోక్ వచ్చిన పర్సన్ స్ట్రోక్ రెడీ సెంటర్కి వెళ్ళడానికి అండ్ నార్మల్ సెంటర్కి వెళ్ళడానికి ఏం డిఫరెన్స్ అనేది వస్తుంటుంది అవుట్కమ్స్లో? ఎనీ స్పెసిఫిక్ కేస్ మీరు ఏమైనా గుర్తొస్తుందా, అలా డీలే అవ్వడం వల్ల బ్యాడ్ అవుట్కమ్స్ వచ్చాయనేదని? స్ట్రోక్ రెడీ సెంటర్ అని మనము చాలా క్యాంపెయిన్స్ చేస్తున్నాము. స్ట్రోక్ డే, స్ట్రోక్ వీక్, ఇవన్నీ. ఒక స్ట్రోక్ రెడీ సెంటర్ అంటే ఏంటి? ఒక ఎంఆర్ఐ మెషీను, ఒక సిటీ స్కానరు, ఒక క్యాత్ ల్యాబ్ మెషీన్ ఉంటే అది స్ట్రోక్ రెడీ సెంటర్ అయిపోతుందా? కాదు. స్ట్రోక్ రెడీ సెంటర్ అంటే ఒక స్ట్రోక్ పేషెంట్ని కాంప్రిహెన్సివ్గా కంప్లీట్గా హ్యాండిల్ చేసి రికవరీ దాకా ఆ పేషెంట్ని సపోర్ట్ చేయగలిగే హాస్పిటల్ అయితేనే దాన్ని స్ట్రోక్ రెడీ సెంటర్ అని మనం అంటాం. ఒక క్వాలిఫైడ్ ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ లేదా ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ ప్లస్ ఆ కేస్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఒక టీమ్ని అలర్ట్ చేయగలిగే ఎమర్జెన్సీ ఫిజిషియన్, ప్రొసీజర్ తర్వాత ఆ కేస్ని రికవరీ దాకా సపోర్ట్ చేయగలిగే, కాంప్లికేషన్స్ అన్నీ హ్యాండిల్ చేయగలిగే ఒక క్రిటికల్ కేర్ ఫిజిషియన్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒక స్ట్రోక్ పేషెంట్స్ని హ్యాండిల్ చేసే కేపబిలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు దాన్ని మనం స్ట్రోక్ రెడీ సెంటర్ అని అంటాం. రీసెంట్గా ఒక పేషెంట్ తానే ఒక డాక్టర్, ఒక సర్జన్ ఇంట్లో ఒక సండే రోజు ఉన్నప్పుడు స్ట్రోక్ రావటం అనేది జరిగింది. తన ఫ్యామిలీ మెంబర్స్లో తానే డాక్టర్, వేరే వాళ్ళందరికీ మెడికల్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పోజర్ అనేది లేదు. తనకి స్ట్రోక్ వచ్చినప్పుడు తనకి స్ట్రోక్ వచ్చింది అని చెప్పగలిగే కండిషన్లో ఆ డాక్టర్ లేరు. ఫ్యామిలీ మెంబర్స్ ఆ డాక్టర్ని నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. దే ట్రైడ్ టు డూ దేర్ బెస్ట్ టు హెల్ప్ హర్. ఆ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఫిజిషియన్ చూడటము, ఇంకా వేరే డాక్టర్స్ అందరి ఒపీనియన్ తీసుకోవటం అనేది జరిగింది. డయాగ్నోసిస్ కూడా ప్రిలిమినరీగా వాళ్ళు చేయగలిగారు. కానీ నెక్స్ట్ ఏంటి? స్ట్రోక్లో ప్రతి మినిట్కి 1.9 మిలియన్ న్యూరాన్స్ అనేవి చనిపోవటం జరుగుతుంది. బ్రెయిన్ ఒక నాన్ రీజనరేటబుల్ ఆర్గన్, అంటే ఒకసారి మనం పోయిన న్యూరాన్ అనేది మనకి తిరిగి రాదు. వేరే ఆర్గన్స్ లాగా రికవరీ అయ్యే కెపాసిటీ బ్రెయిన్ సెల్స్లో అనేది ఉండదు. సో ఈ ఇవాల్యుయేషన్ అన్నీ జరిగేటప్పుడు వాళ్ళు స్ట్రోక్కి కావాల్సిన ఇంపార్టెన్స్, సీరియస్నెస్, అర్జెన్సీ అనేది ప్రొవైడ్ చేయలేకపోయారు. ఎందుకంటే ద టీమ్ ఈజ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ టు ఇమీడియట్లీ ఐడెంటిఫై, ట్రయాజ్ అండ్ మేనేజ్ ఎ పేషెంట్ విత్ స్ట్రోక్. ఈ డాక్టర్కి, హూ ఇస్ అ సర్జన్, ఒక బ్రెయిన్కి సప్లై చేసే లార్జ్ వెజల్ క్యారోటిడ్ ఆర్టరీలో పెద్ద బ్లాకేజ్ అయ్యింది. అది ఎందుకు అయింది అనేది నెక్స్ట్ వాళ్ళు రిలేటివ్స్లో, మాకు తెలిసిన కామన్ ఫ్రెండ్స్తో మాకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎంక్వైరీ రావడం జరిగింది. తర్వాత ఆ పేషెంట్ని అక్కడి నుంచి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ అవర్ ఇండియన్ సిచ్యువేషన్, అంబులెన్స్, ట్రాఫిక్ ఇదంతా చూసుకొని మన సెంటర్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. రాగానే వీ వర్ రెడీ టు రిసీవ్ ద పేషెంట్. మన క్యాత్ ల్యాబ్ టీమ్ అలర్ట్గా ఉండింది, ఎమర్జెన్సీ టీమ్ అలర్ట్గా ఉండింది, క్రిటికల్ కేర్ టీమ్. సో ఆ పేషెంట్ని రాగానే ఇవాల్యుయేట్ చేసి ఆ సిచ్యువేషన్ అనేది పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి దాని అర్జెన్సీ, ఇంపార్టెన్స్, సీరియస్నెస్ ఎక్స్ప్లెయిన్ చేయగానే వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్ సీరియస్నెస్ని అండర్స్టాండ్ చేసుకొని ప్రొసీజర్కి తీసుకోవడం అనేది జరిగింది. ఆ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ పేషెంట్ మాట్లాడే కండిషన్లో లేరు. ఇమీడియట్గా రాగానే మనం చేసిన సిటీ స్కాన్లో లార్జ్ వెజల్ అనేది, ఒక క్యారోటిడ్ వెజల్ అనేది బ్లాక్ ఉండటం అనేది జరిగింది. అప్పటికే మన హాస్పిటల్కి రీచ్ కావడానికి 7 hours దాటిపోయింది. అయినా పేషెంట్ యంగ్ పేషెంట్ అవడం వల్ల రిస్క్ వర్సెస్ రివార్డ్, అంటే రిస్క్ ఉన్నా కానీ రిస్క్ కన్నా బెనిఫిట్, ఒకవేళ ప్రొసీజర్ చేసి ఆ వెజల్ అనేది ఓపెన్ చేయగలిగితే పేషెంట్కి బెనిఫిట్ ఉంటుందని ఆ ప్రొసీజర్ అనేది చేశాం. ఆ బ్లడ్ వెజల్ అనేది ఓపెన్ చేసాం, క్లాట్ అనేది మొత్తం క్లియర్ చేసాం, బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ ప్రాపర్గా అందేలాగా ప్రొసీజర్తో చేయగలిగాం. ఇంటెన్స్ కేర్, క్రిటికల్ కేర్ నెక్స్ట్ 2 days ప్రాపర్గా బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్, బ్లడ్ థిన్నర్స్, వేరే
నెసెసరీ మెడికేషన్స్ అన్నీ ఇచ్చి ఫిజియోథెరపీ స్టార్ట్ చేసి చేయగలిగితే సెకండ్ డే ప్రొసీజర్ అయ్యాక సెకండ్ డేకే పేషెంట్ లేచి నడవటం అనేది జరిగింది. నెక్స్ట్ 2-3 డేస్ ఫిజియోథెరపీ ఇంకా మెడిసిన్స్ అన్నీ చేయగలిగితే పేషెంట్ మాట్లాడటం కూడా స్టార్ట్ చేసింది. బట్ పేషెంట్ ఒక సర్జన్కి ఫింగర్స్, ఫైన్ స్కిల్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ప్రొఫెషన్కి. ఒక చిన్న మిస్టేక్ అయినా లేకపోతే కోఆర్డినేషన్ తప్పినా కానీ వాళ్ళ ప్రొఫెషన్లో పేషెంట్ని రిస్క్ చేయటం అనేది జరుగుతుంది. తనకి స్ట్రోక్ రాగానే ఒక స్ట్రోక్ రెడీ సెంటర్కి వెళ్ళి ఉంటే డెఫినెట్గా తన సర్జికల్ స్కిల్స్, ఫైన్ స్కిల్స్ ఇవన్నీ కూడా బాగా రికవర్ అయ్యి తన ప్రొఫెషన్ని హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకునే కండిషన్లో ఉండేది. సర్జన్సే కాకుండా ఇలాంటి స్కిల్స్ మీద డిపెండెంట్ అయ్యే చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి. ఈవెన్ మనము మ్యూజిషియన్స్ని చూస్తూ ఉంటాము, లేదా ఈవెన్ క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, వీవర్స్, టైలర్స్, వీళ్ళందరికీ కూడా మనము జస్ట్ లైఫ్ సేవ్ చేస్తే సరిపోదు. వాళ్ళ బేసిక్ లైఫ్, వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రొఫెషన్ కూడా ఉండేలాగా చేయగలిగితే వాళ్ళకి నార్మల్ లైఫ్ లీడ్ చేసుకునే సపోర్ట్ మనం ఇస్తాం. ఇది ఓన్లీ ఒక స్ట్రోక్ రెడీ సెంటర్లోనే పాసిబుల్ అవుతుంది. ఇదివరకు స్ట్రోక్ అనగానే న్యూరాలజిస్ట్ లేదా ఒకవేళ బ్లడ్ లీక్ అయి ఉంటే కనుక న్యూరోసర్జన్ పేర్లు మాత్రమే వినబడాయి. ఈ మధ్య ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీ అనే టాపిక్ బాగా వినబడుతుంటుంది. అంటే న్యూరాలజిస్ట్లో ఉండొచ్చు లేదా న్యూరో రేడియాలజిస్ట్ కూడా ఈ రోల్లో ఉంటున్నారు. వాళ్ళ రోల్ ఎలా ఉంటుంది ఇలాంటి ఇస్కిమిక్ స్ట్రోక్ డీల్ చేసేటప్పుడు? స్ట్రోక్ రెడీ సెంటర్లో ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మేజర్ స్ట్రోక్స్లో మేజర్ బ్లడ్ వెజల్ బ్లాక్ అయినప్పుడు మనం ఆ బ్లడ్ వెజల్ని కనుక యాంజియోగ్రఫీలో ఐడెంటిఫై చేసి ఆ క్లాట్స్ రిమూవ్ చేయగలిగితే పేషెంట్కి మంచి రికవరీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న పేషెంట్స్లో యాంజియోగ్రఫీ చేసినప్పుడు రైట్ సైడ్ కెరోటిడ్ ఆర్టరీ కంప్లీట్గా బ్లాక్ అయి ఉండింది. అక్కడ ఫామ్ అయిన థ్రాంబస్ అంటే క్లాట్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళి మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ అనే మెదడులో ఉండే రక్తనాళం కూడా బ్లాక్ అయింది. దీనివల్ల పేషెంట్కి కంప్లీట్ లెఫ్ట్ సైడ్ పక్షవాతంతో వేరే హాస్పిటల్లో ప్రజెంట్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళు స్ట్రోక్ రెడీ సెంటర్ అని కనుక్కొని మన దగ్గరకు వచ్చిన తర్వాత మనము పేషెంట్కి బ్లడ్ వెజల్ బ్లాక్ ఉందని డిటెక్ట్ చేసి ఎమర్జెన్సీగా ఇంటర్వెన్షన్ ప్రొసీజర్ చేయాలి. మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ చేయడం వల్ల ఆ బ్లడ్ క్లాట్స్ క్లియర్ అయ్యి మెదడుకు రక్త సరఫరా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బెనిఫిట్ని అర్థం చేసుకొని రిస్క్ మేము యాక్సెప్ట్ చేస్తాం డాక్టర్, మీరు ప్రొసీడ్ అవ్వండి ప్రొసీజర్కి అని కన్సెంట్ ఇచ్చారు. సో మనం క్యాథెటర్స్, లాంగ్ షీత్ అండ్ యాస్పిరేషన్ క్యాథెటర్స్ తీసుకెళ్ళి ఈ క్లాట్స్ని యాస్పిరేట్ చేసి రిమూవ్ చేసాం. యాస్పిరేట్ చేసి రిమూవ్ చేయగా మనకు తెలిసింది ఏంటంటే అండర్లైన్ కెరోటిడ్ ఆర్టరీలో డిసెక్షన్ ఉన్నింది. అంటే డిసెక్షన్ అంటే కెరోటిడ్ ఆర్టరీలో లేయర్ అంతా కట్ అయిపోయి ఆ కట్ అయిన లేయర్ అలాంగ్ అంతా క్లాట్ ఫామ్ అయింది. లార్జ్ క్లాట్ నుంచి ఒక చిన్న క్లాట్ వెళ్ళి మెదడుకి బ్లడ్ సప్లై చేసే ఇంకో రక్తనాళంలో అడ్డుపడింది. సో ఈ క్లాట్స్ అన్ని రిమూవ్ చేయడం వల్ల మెదడుకి రక్త సరఫరా ఇంప్రూవ్ అయ్యి సో మనం ఇంకా డ్యామేజ్ కావాల్సిన బ్రెయిన్ని కాపాడగలిగాం. ఆ తర్వాత ప్రాపర్ ఐసీయూ కేర్, బ్రెయిన్లో వాపు పెరగకుండా యాంటీ ఇడిమా మెజర్స్ పెట్టుకోవడం వల్ల మనం ఈ పేషెంట్కి డీకంప్రెషన్ అంటే పుర్రె ఓపెన్ చేసి ప్రెషర్ రిలీవ్ చేయాల్సిన సర్జరీని కూడా అవాయిడ్ చేయగలిగాము. సో ఈవెన్చువల్లీ పేషెంట్ ప్రొసీజర్ అయిన సెకండ్ డేకి విత్ సపోర్ట్ వాక్ చేయగలిగారు. ఆ తర్వాత ఫిజియోథెరపీతో ప్రాపర్ రీహాబ్ కేర్తో తనంతకు తాను నడవడము, తన పనులు తాను చేసుకోవడం మొదలుపెట్టారు. బట్ పేషెంట్ ఇంకా అర్లీగా స్ట్రోక్ రెడీ సెంటర్కి కనుక ట్రీట్మెంట్ కోసం వచ్చింటే పేషెంట్ తన సర్జికల్ స్కిల్స్, తన ఫింగర్స్లో ఉండే ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా రీగెయిన్ అయ్యే ఛాన్స్ ఉండేది. సో ఇందాక మీరు చెప్పిన కేసు మొత్తం కూడా ఇస్కిమిక్ స్ట్రోక్ గురించి ఉంటుంది. అండ్ స్ట్రోక్లో రెండు రకాలని చెప్తుంటాం. ఒకటి బ్లడ్ వెజల్ బ్లాక్ అయినప్పుడు ఇస్కిమిక్ స్ట్రోక్, అండ్ కొన్నిసార్లు బ్లడ్ లీక్ అవుతుంటుంది, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటుంటాం. సో ఆ హెమరేజిక్ స్ట్రోక్లో మీ రోల్ ఎలాగుంటుంది? స్ట్రోక్లో మనము కామన్గా మాట్లాడేది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ లేదా ఒక బ్రెయిన్లో బ్లడ్ వెజల్లో బ్లాకేజ్, దాన్ని మనం ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. అంటే బ్రెయిన్లో ఒక రీజియన్కి బ్లడ్ సప్లై అందకపోవటం వల్ల.
స్ట్రోక్లో ఇంకొక టైప్ ఉంటుంది, దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. అంటే బ్రెయిన్లో సప్లై చేసే బ్లడ్ వెజల్ పగిలిపోవటం వల్ల బ్రెయిన్ టిష్యూలో బ్లీడింగ్ అనేది జరుగుతుంది. దీన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్ అని అంటాం. ఇది ఇస్కిమిక్ స్ట్రోక్ కన్నా దీని మేనేజ్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే ఒక కామన్ కాజ్ అన్యూరిజం. బ్రెయిన్ అన్యూరిజం అంటే బ్రెయిన్ బ్లడ్ వెజల్లో ఒక చిన్న బల్జ్ వాపులాగా వస్తుంది. ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ బ్లడ్ వెజల్ టిష్యూ కొంచెం వీక్ అయ్యి అక్కడ నార్మల్ బ్లడ్ ప్రెషర్ హ్యాండిల్ చేసుకోలేక ఒక బల్జ్ లాగా వస్తుంది. దీన్ని మనము బ్రెయిన్ అన్యూరిజం అని అంటాం. ఈ అన్యూరిజం నార్మల్గా ఎలాంటి సిమ్టమ్స్ కాజ్ చేయదు. బట్ సడన్గా ఆ అన్యూరిజం రప్చర్ అయినప్పుడు, ఎందుకంటే ఆ అన్యూరిజం వాల్ అనేది నార్మల్ టిష్యూ వాల్ కన్నా వీక్గా ఉంటుంది, అది రప్చర్ అయినప్పుడు బ్రెయిన్ సబ్స్టెన్స్లో బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఆ టైంలో సివియర్ హెడేక్, థండర్ క్లాప్ హెడేక్ అని మనం అంటాం. దాని తర్వాత పేషెంట్ చాలా ఎమర్జెన్సీగా, చాలా సీరియస్గా మనకి ఎమర్జెన్సీలో ప్రెజెంట్ అవ్వటం జరుగుతుంది. ఇలాంటి ఒక పేషెంట్ మనకి రీసెంట్గా రావటం జరిగింది. ఈ పేషెంట్కి బ్రెయిన్లో మల్టిపుల్ అన్యూరిజమ్స్ ఉన్నాయి. అది ఎందుకు అనేది మనము ఇవాల్యుయేట్ చేసుకొని చూసుకోవాలి. బట్ ఫస్ట్ మనము ఎమర్జెన్సీని హ్యాండిల్ చేయాలి. బ్రెయిన్లో ఒక రప్చర్డ్ అన్యూరిజం వల్ల బ్లీడింగ్ జరిగి పేషెంట్ మనకి ఒక చాలా సీరియస్ కండిషన్లో రావటం అనేది జరిగింది. ఇమీడియట్గా పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి కండిషన్ సీరియస్నెస్ ఎక్స్ప్లెయిన్ చేసి అన్యూరిజం అంటే ఏంటి, హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఏంటి, దీన్ని మనం నెక్స్ట్ ఎలా మేనేజ్ చేయాలి, ఒక ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ అండ్ వేరే సర్జికల్ ఆప్షన్స్ అన్నీ ఇచ్చి కౌన్సిల్ చేసి ఈ ప్రొసీజర్లో ఉన్న రిస్క్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ని ప్రొసీజర్కి తీసుకోవటం అనేది జరిగింది. ఆ అన్యూరిజంలో మనము క్యాథెటర్స్ ద్వారా అన్యూరిజం దగ్గరికి రీచ్ అయ్యి కాయిల్ అనేది ఒక ప్లాటినం కాయిల్ అన్యూరిజం లోపల ఫిల్ చేయటం అనేది జరుగుతుంది. ఒకసారి అన్యూరిజం లోపల మనము ప్లాటినం కాయిల్ లాంటి ఫారెన్ సబ్స్టెన్స్ పెట్టంగానే అక్కడ ఉన్న బ్లడ్ అనేది థ్రాంబోస్ అంటే ఒక క్లాట్ లాగా ఈ కాయిల్స్ చుట్టూ ఫామ్ అయ్యి అన్యూరిజంని కంప్లీట్గా సీల్ ఆఫ్ చేయటం అనేది జరుగుతుంది. ఒకసారి అన్యూరిజం సీల్ ఆఫ్ అయిపోగానే అది నెక్స్ట్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతుంది. అక్కడ నుంచి మళ్ళీ బ్లడ్ లీకేజ్ కావటం కానీ ఇంకా వేరే కాంప్లికేషన్స్ కాజ్ చేసే ఛాన్సెస్ ఆల్మోస్ట్ నియర్ జీరో అయిపోతాయి. కానీ ఒక అన్యూరిజంని సీల్ చేయంగానే ఒక హెమరేజిక్ స్ట్రోక్ పేషెంట్ కంప్లీట్ అయిపోదు. ఆల్రెడీ బ్రెయిన్ టిష్యూలో అయిన బ్లీడింగ్ వల్ల బ్లడ్ వెజల్స్ లోపల బ్లడ్ ఉండటం అనేది నార్మల్. బట్ నార్మల్ టిష్యూస్ లోపల లీక్ అయిన బ్లడ్ ఎప్పుడు టాక్సిక్. బ్లడ్లోంచి ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ఇంకా హిమోగ్లోబిన్ డిగ్రేడేషన్ ప్రోడక్ట్స్, హిమోగ్లోబిన్ అంటే మన బ్లడ్లో ఆక్సిజన్ క్యారీ చేసే సబ్స్టెన్స్, ఇవి అక్కడ చాలా టిష్యూలో టాక్సిక్గా బిహేవ్ చేస్తాయి. నార్మల్ బ్లడ్ వెజల్స్ ఈ సబ్స్టెన్స్ అన్నిటి వల్ల సివియర్గా స్పాజంలోకి వెళ్ళిపోతాయి. స్పాజం అంటే నార్మల్ బ్లడ్ వెజల్ డయామీటర్ ఈ సరౌండింగ్ బ్లడ్ ప్రోడక్ట్స్ ఇరిటేషన్ వల్ల కాంట్రాక్ట్ అయిపోయి బ్లడ్ సప్లై, బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయిపోతుంది. దీనివల్ల పేషెంట్కి చాలా డ్రాస్టిక్ సిమ్టమ్స్ అనేది రావటం జరుగుతుంది. మనము అన్యూరిజం సీల్ చేశాక, కాయిలింగ్ ప్రొసీజర్ అయిపోయాక వీటన్నిటికీ చాలా అగ్రెసివ్ మెడికల్ మేనేజ్మెంట్ అనేది చేయాలి. అప్ టు నెక్స్ట్ 10 to 14 days, 21 days దాకా ఈ టాక్సిక్ ప్రోడక్ట్స్ బ్రెయిన్ టిష్యూలో ఎఫెక్ట్ అనేది చేస్తూ ఉంటాయి. ఈ టోటల్ రికవరీ పీరియడ్లో మనము పేషెంట్కి చాలా డే టు డే వచ్చే కాంప్లికేషన్స్, హెడేక్స్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అన్నీ మేనేజ్ చేస్తూ పేషెంట్ని సపోర్ట్ చేసి రికవరీకి తీసుకురావాలి. ఒకసారి ఈ రిస్కీ పీరియడ్ ట్రీట్మెంట్ అంతా మనము క్రాస్ చేయగలిగితే పేషెంట్ కంప్లీట్లీ నార్మల్ లైఫ్ లీడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలానే ఈ పేషెంట్కి మనము చాలా బాగా చేయగలిగాము. ప్రొసీజర్ తర్వాత కూడా క్రిటికల్ కేర్ సపోర్ట్ చాలా ఎక్సలెంట్గా చేసి ఎట్లాంటి కాంప్లికేషన్ రాకుండా పేషెంట్ని కంప్లీట్గా ఈవెన్ వితౌట్ హెడేక్ నార్మల్ లైఫ్ లీడ్ చేసుకునేలాగా చేయటం అనేది మనము చేయగలిగాం. మీరు చెప్పిన కేసులో అన్యూరిజం అనేది ఆల్రెడీ రప్చర్ అయింది, దానివల్ల హెమరేజిక్ స్ట్రోక్ వచ్చింది అన్నారు. కానీ ఇలాంటి కేసెస్ మీరు ఆల్రెడీ రప్చర్ కాకపోయి ఉంటే ఎలా డిటెక్ట్ అవుతుంటాయి, అండ్ ఆ ఎర్లీ డిటెక్షన్ అనేది ఆ పేషెంట్కి ట్రీట్ చేయడంలో ఎలాంటి హెల్ప్ అనేది అవుతుంటుంది? అన్యూరిజమ్స్ ఎప్పుడు రప్చర్ అయ్యాకే డిటెక్ట్ చేస్తామా, లేకపోతే అది రప్చర్ కాకముందు కూడా డిటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఎస్, మ్యాక్సిమం అన్యూరిజమ్స్, అబౌట్ హాఫ్ ఆఫ్ ద అన్యూరిజం మనకి రప్చర్ అయినప్పుడే పేషెంట్ హాస్పిటల్కి రావటం అనేది జరుగుతుంది.
అప్పుడప్పుడు మనం ఒక రొటీన్ ఇమేజింగ్ ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ వేరే కారణం కోసం చేసినప్పుడు మేబీ హెడేక్ ఆర్ మేబీ ఇంకా వేరే సిమ్టమ్స్ కోసం చేసినప్పుడు అన్యూరిజం డిటెక్ట్ అవ్వచ్చు. అన్యూరిజం సైజ్ బట్టి మనము పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. స్మాల్ అన్యూరిజం అంటే 4 mm కన్నా తక్కువ ఉన్న అన్యూరిజం ఒకవేళ ఉంటే మనం ఇమీడియట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి కూడా అవాయిడ్ చేయం. ఇలా చేసినప్పుడు మనకి అప్పుడప్పుడు రప్చర్ కాని అన్యూరిజమ్స్ కూడా ఈ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్లో పికప్ చేయటం అనేది జరుగుతుంది. వీటిల్లో అన్యూరిజం సైజ్ బట్టి మనం ట్రీట్మెంట్ సజెస్ట్ చేయటం అనేది ఉంటుంది. 4 mm కన్నా తక్కువ డయామీటర్ ఒకవేళ అన్యూరిజంకి ఉంటే దాన్ని మనం స్మాల్ అన్యూరిజం అంటాము. అది మనము ఇమీడియట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయించుకోవాలని అడ్వైస్ చేయము. ఎందుకంటే ఏ ప్రొసీజర్లో కూడా కొంచెం ప్రొసీజర్ రిలేటెడ్ రిస్క్స్ అనేవి ఉంటాయి. రిస్క్ బెనిఫిట్ ఈ పేషెంట్ని ట్రీట్ చేసే ఫేవర్లో ఉండదు. 5 mm ఆర్ 4 mm కన్నా ఎక్కువ సైజు ఉన్న అన్యూరిజమ్స్లో రప్చర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ రప్చర్ రిస్క్ మన ప్రొసీజర్ రిస్క్ కన్నా ఎక్కువ. అందుకని వీళ్ళకి మనము ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. అప్పుడప్పుడు పేషెంట్ అన్యూరిజం రప్చర్ కానప్పుడు కూడా ఒక సివియర్ హెడేక్, అంటే అలాంటి హెడేక్ పేషెంట్ లైఫ్లో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. దాన్ని మనం థండర్ క్లాప్ హెడేక్ అంటాం. వితిన్ 1 minute హెడేక్ పీక్ అయిపోతుంది. అదే మైగ్రేన్ హెడేక్ లేదా క్లస్టర్ హెడేక్ లేదా వేరే స్ట్రెస్తో వచ్చే కామన్ హెడేక్స్ యూజువల్లీ స్టార్ట్ అయ్యి ఫుల్ సివియారిటీ రీచ్ కావడానికి అరౌండ్ 30 minutes అనేది పడుతుంది. బట్ థండర్ క్లాప్ హెడేక్లో సడన్గా బ్రెయిన్లో ఒక బాంబు పేలినట్టు సివియర్ స్పైక్ ఆఫ్ హెడేక్ వస్తుంది. అలా ఎప్పుడు ఆ పేషెంట్ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. ఇది మనం ఒక వార్నింగ్ సైన్ లాగా తీసుకొని ఏ థండర్ క్లాప్ హెడేక్ ఉన్న పేషెంట్కైనా కానీ ఒక సిటీ విత్ యాంజియోగ్రామ్ లేదా అన్యూరిజం డిటెక్ట్ చేయడానికి ఎంఆర్ఐ స్కాన్ విత్ యాంజియోగ్రామ్ లేదా డిఎస్ఏ ఇలాంటివి చేయటం అనేది సజెస్ట్ చేస్తాం. అప్పుడప్పుడు అన్యూరిజం కొన్ని క్రిటికల్ నర్వ్స్ మీద ప్రెషర్ అప్లై చేస్తుంది. మన కంటికి సప్లై చేసే నర్వ్స్కి ప్రెషర్ అప్లై చేసినప్పుడు కన్ను వంకరబోవటము, స్క్వింట్ రావటము లేదా కంటి రెప్ప కిందకి ఇలా పడిపోవటం అనేది జరుగుతుంది. పీకామ్ అన్యూరిజమ్స్లో కామన్గా ఇలా అవుతుంది. ఇలా ఉన్నప్పుడు కూడా మనము కరెక్ట్ సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్ విత్ యాంజియోగ్రామ్ చేసి ఆ అన్యూరిజంని పికప్ చేయటం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ పేషెంట్కి ఒక కరెక్ట్ ట్రీట్మెంట్ ఒపీనియన్ అనేది మనం ఇచ్చి ఒకవేళ అన్యూరిజం సైజ్ ఆ ప్రొసీజర్ని జస్టిఫై చేస్తే ఆ పేషెంట్కి ఆ ప్రొసీజర్ అనేది మనము సజెస్ట్ చేయడం జరుగుతుంది. రప్చర్ కాకముందు ఎన్యూరిజం డిటెక్ట్ అయి ఉంటే మనం పేషెంట్కి జనరల్లీ మీరు ఇంటర్వెన్షన్ అనేది చెప్తుంటారు, దీన్ని కాయిలింగ్ చేయించుకోవాలి, ట్రీట్ చేసుకోవాలని. బట్ వాళ్ళకి ఎఫెక్ట్స్ అనేది ఇమ్మీడియట్గా రాదు కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు డిలే చేసే అవకాశాలు ఉంటాయి. నాకు ఈ హెడేక్ అనేది రెగ్యులర్గా వస్తుంటుంది, మేబీ నెక్స్ట్ టైం చూసుకుందామని చెప్పి. ఒకవేళ వాళ్ళు డిలే చేస్తే వచ్చే ప్రమాదాలు ఎలాగ ఉండొచ్చు? ఈ రప్చర్డ్ అన్యూరిజమ్స్ని ఎమర్జెన్సీలో ఎందుకు ట్రీట్ చేయాలి అంటే, అన్యూరిజమ్స్ వన్స్ రప్చర్ అయిన తర్వాత బ్రెయిన్లో ప్రెషర్ పెరిగి టెంపరీగా ఆ బ్లీడింగ్ పాయింట్ సీల్ అవుతుంది. బట్ నెక్స్ట్ 2 weeksలో రీరప్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలా రీరప్చర్ అయినట్లయితే 90% పేషెంట్స్ సర్వైవ్ కావడం చాలా కష్టం. సో అందుకే మనము అన్యూరిజంని రెండోసారి రప్చర్ కాకుండా కాయిలింగ్ ఆర్ క్లిప్పింగ్ ప్రొసీజర్తో దాన్ని సీల్ చేయడం అవసరం. ఈ అన్యూరిజమ్స్ ట్రీట్ చేయడానికి 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి న్యూరోసర్జికల్ ప్రొసీజర్, అందులో న్యూరోసర్జన్ పుర్రె ఓపెన్ చేసి అన్యూరిజంని ఐడెంటిఫై చేసి అన్యూరిజం నెక్ దగ్గర క్లిప్ వేస్తారు. రెండోది న్యూరో ఇంటర్వెన్షన్ ప్రొసీజర్. ఈ న్యూరో ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్లో మనం ఎటువంటి సర్జరీ లేదా కట్ లేకుండా కాలిలో లేదా చేతిలో ఉండే బ్లడ్ వెజల్ ద్వారా క్యాథెటర్స్ తీసుకెళ్ళి అన్యూరిజంలోకి ఎంటర్ అయ్యి ప్లాటినం కాయిల్స్ వేయడం ద్వారా ఆ అన్యూరిజంని పూర్తి చేస్తాం. రీసెంట్గా మనం ట్రీట్ చేసిన పేషెంట్కి 5 అన్యూరిజమ్స్ ఉన్నాయి బ్రెయిన్లో. ఇందులో బ్లీడింగ్ రైట్ సైడ్ ఉండడం వల్ల రైట్ సైడ్ ఉండే అన్యూరిజమ్సే రప్చర్ అయినాయి అని మనం ఐడెంటిఫై చేసి ఆ రైట్ సైడ్ 2 అన్యూరిజమ్స్ ఉంటే ఆ 2 అన్యూరిజమ్స్ని ఒకటే సెషన్లో కాయిలింగ్ చేయగలిగాం. సో ఈ పేషెంట్కి రైట్ సైడ్ రైట్ ఎంసీఏ బైఫర్కేషన్
అండ్ రైట్ M1 MCA లొకేషన్లో 2 అన్యూరిజమ్స్ ఉన్నాయి. ఒకే సెషన్లో మనం ఈ 2 అన్యూరిజమ్స్ని కాయిలింగ్ ప్రొసీజర్ ద్వారా క్లోజ్ చేయగలిగాము. తర్వాత ప్రాపర్ క్రిటికల్ కేర్ అండ్ ICU సపోర్ట్తో పేషెంట్కి ఈ వాజోస్పాజమ్ ఎపిసోడ్స్ రాకుండా బ్లడ్ క్లియర్ అయ్యేంత వరకు సపోర్టివ్ కేర్ ఇవ్వడం వల్ల పేషెంట్ కంప్లీట్ న్యూరలాజికల్ రికవరీ అచీవ్ చేసి తన పనులు తాను చేసుకోగలుగుతున్నారు అండ్ డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు ఇదే పేషెంట్కి లెఫ్ట్ సైడ్ ఇంకో 3 అన్యూరిజమ్స్ ఉన్నాయి. కాకపోతే లెఫ్ట్ సైడ్ ఉండే అన్యూరిజమ్స్ 5 mm కంటే చిన్నగా ఉన్నాయి. 3 mm నుంచి 1 mm సైజులో ఉండడం వల్ల అవి ఇంకా రప్చర్ కాకపోవడం వల్ల వాటిని క్లోజ్ వాచ్లో ఉంచాము. సో ఎవ్రీ 3 to 6 months పేషెంట్కి MRI యాంజియోగ్రఫీ కానీ CT యాంజియోగ్రఫీ కానీ చేసి మనం ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఈ అన్రప్చర్డ్ అన్యూరిజం సైజ్ కానీ షేప్ కానీ మారినట్లయితే అప్పుడు పేషెంట్కి త్వరగా ఆ అన్యూరిజమ్స్ని ట్రీట్మెంట్ చేయించుకోవాలని సజెస్ట్ చేస్తాం. జనరల్లీ ఒక పేషెంట్కి స్టెంట్ వేస్తున్నామంటే అది కార్డియాలజిస్ట్ అనుకుంటుంటారు ఎక్కువ మంది, ఎందుకంటే బ్రెయిన్లో స్టెంట్స్ అనేవి చాలామందికి తెలియదు. ఈ న్యూరో ఇంటర్వెన్షన్లో అడ్వాన్స్డ్ స్టెంటింగ్ టెక్నాలజీస్ లైక్ ఫ్లో డైవర్టర్స్ అనేవి వచ్చాయని చెప్తున్నారు. వాటి గురించి కొంచెం చెప్తారా? అవి పేషెంట్కి ఎలా హెల్ప్ అవుతుంటాయని చెప్పేసి. ఫ్లో డైవర్టర్స్ అనేవి ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీలో వచ్చిన అడ్వాన్స్డ్ స్టెంట్ టెక్నాలజీ. ఈ స్టెంట్స్ ఒక నార్మల్ కొరనరీ స్టెంట్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీటిని బ్రైడెడ్ స్టెంట్స్ అంటారు. కాకపోతే నార్మల్ బ్రైడెడ్ స్టెంట్స్ కంటే ఇందులో బ్రైడింగ్ ఇంకా చాలా ఇంట్రికేట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్లాటింగ్ టెండెన్సీ తక్కువగా ఉంటుంది. ఈ ఫ్లో డైవర్టర్స్ని రప్చర్డ్ అండ్ బోత్ అన్రప్చర్డ్ అన్యూరిజమ్స్ ట్రీట్మెంట్కి డిపెండింగ్ ఆన్ ద అన్యూరిజం సైజ్, షేప్, మార్ఫాలజీ అండ్ లొకేషన్ యూస్ చేయబడును. ఈ ఫ్లో డైవర్టర్స్ మనము ఏదైతే రక్తనాళం నుంచి బెలూన్ లాగా ఈ అన్యూరిజం ఫామ్ అవుతుందో ఆ రక్తనాళంలో ప్లేస్ చేయడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది అన్యూరిజం నుంచి డైవర్ట్ అయిపోయి నార్మల్ బ్లడ్ వెజల్ సైడ్ రీడైరెక్ట్ అవుతుంది. అలా బ్లడ్ ఫ్లో రీడైరెక్ట్ చేయడం వల్ల అన్యూరిజంలో బ్లడ్ ఫ్లో స్లో కావడం వల్ల స్లోగా క్లాట్ ఫామ్ అయ్యి ఆ అన్యూరిజం థ్రాంబోస్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది. ఈవెన్చువల్లీ ఈ ఫ్లో డైవర్టర్ అలాంగ్ ఒక చిన్న పొర ఫామ్ అయ్యి రక్తనాళంలో ఈ స్టెంట్ ఇమిడిపోతుంది. అందుకే వీటిని ఫ్లో డైరెక్టర్స్ అంటారు. అంటే బ్లడ్ ఫ్లోని ఇవి రీడైవర్ట్ చేసి నార్మల్ డైరెక్షన్లో ఫ్లో అయ్యేట్టు హెల్ప్ చేస్తాయి. రీసెంట్గా మనము ఒక రప్చర్డ్ డైసెక్టింగ్ అన్యూరిజం ఇన్ వర్టిబ్రల్ ఆర్టరీ అనే డిసీజ్ని ఫ్లో డైవర్టర్ ద్వారా ట్రీట్ చేశాం. ఈ పేషెంట్కి ప్రెగ్నెన్సీలో బీపీ షూట్ అవ్వడం వల్ల రైట్ వర్టిబ్రల్ ఆర్టరీ అంటే మెదడుకి వెనక పక్క ఉండే మెదడుకి రక్త సరఫరా చేసే రక్తనాళంలో డైసెక్షన్ అంటే ఒక కట్ ఫామ్ అయ్యి బల్జ్ అయ్యి డైసెక్టింగ్ అన్యూరిజం ఫామ్ అయింది. దానివల్ల తన మెదడులో చాలా బ్లీడింగ్ అయ్యి దానివల్ల తను చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు. సో ఆ బ్లడ్ డ్రైన్ చేయడానికి ఇనిషియల్లీ ట్యూబ్ పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత అండ్ ఈ డైసెక్టింగ్ అన్యూరిజంని రెండోసారి రప్చర్ కాకుండా మనం బ్లడ్ లీక్ ఆపడం కోసము ఫ్లో డైవర్టర్ అనే స్టెంట్ ద్వారా ట్రీట్ చేసాము. ఈ ఫ్లో డైవర్టర్ వేయడం వల్ల ఆ డైసెక్షన్ ఫ్లాప్ అనేది సైడ్కి జరిగిపోయి నార్మల్ బ్లడ్ ఫ్లో బ్లడ్ వెజల్లో రీస్టోర్ అయింది. తర్వాత మనం ఫైనల్ యాంజియోగ్రఫీ రన్స్లో చూస్తే ఈ డైసెక్టింగ్ అన్యూరిజంలోకి బ్లడ్ ఫ్లో ఆల్మోస్ట్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ఈ అన్యూరిజం హీల్ అయిపోయింది. పేషెంట్ ఈ అయిన బ్లీడింగ్ నుంచి కంప్లీట్గా రికవర్ అయ్యి ఫైనల్గా తన పనులు తాను చేసుకోగలుగుతున్నారు అండ్ డిశ్చార్జ్ అయిపోయారు. సో ఈ పాటికి మీకు కొంచెం అర్థమై ఉండాలి వై టైమ్ ఈజ్ బ్రెయిన్ అని చెప్తుంటాం స్ట్రోక్లో అని చెప్పేసి. మీరు ఎంత డీలే చేస్తే అన్ని బ్రెయిన్ సెల్స్ అనేవి డెడ్ అవుతుంటాయి అండ్ అవుట్కమ్స్ అనేవి చాలా పూర్గా ఉంటుంటాయి. ర్యాపిడ్ డిటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ డిటెక్ట్ అయిన వెంటనే మీరు స్ట్రోక్ క్యాపబుల్ సెంటర్కి వెళ్తే కనుక మీ రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. మీ చుట్టుపక్కల ఎవరికైనా ఈ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే కనుక వెంటనే నియరెస్ట్ స్ట్రోక్ రెడీ సెంటర్ ఏదని తెలుసుకొని మీరు వాళ్ళని తీసుకెళ్తే కనుక వాళ్ళకి గ్రేట్ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఒకవేళ మీరు శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నట్టయితే కనుక మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా కానీ మా ఇంటర్వెన్షనల్ టీమ్స్ విల్ బి రెడీ టు టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.